వైసీపీ పేపరే కదా మా 29 పోయిన నెల 28 వచ్చాడు పెద్దనా. పోయిన నెల 28వ తేదీ 3వ తేదీ నుంచి పింఛన్లను వాళ్ళే వేసినారు. పోయిన నెల ఈరోజు ఏం తేదీ ఏప్రిల్ 2వ తేదీ కదా. మార్చి 28 అంటే 5 రోజుల ముందే పెన్షన్ 3వ తేదీ ఇస్తామని వాళ్ళే వేసినారు. వాళ్ళే చెప్పిందా. ఇప్పుడు ఈ 2 రోజులు ఏమే తెలుగుదేశం వాళ్ళు రాలేదు అంటారు. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే డబ్బులు నీ కాడ ఉంటే నువ్వు ఇచ్చుండవా పెన్షన్? అంతే కదా. నీ దగ్గర దుడ్డునుంటే నువ్వు పెన్షన్ ఇచ్చుంటావా? నీ దగ్గర లేకనే కదా ఈ నాటకాలంతా. అవునా? అది తెలుసుకోమ్మా నువ్వు. అది తెలుసుకుంటే ఈ బాధ ఉండదు. ఓకేనా? నువ్వు పెన్షన్ నీకు మేము వచ్చినాక 4,000 రూపాయలు వస్తుంది. ఈ గవర్నమెంట్ ఎట్లా తెలిసినమ్మా? నువ్వు మీ ఊరికి పోయినావు, పెద్ద వల్ల కాలే, నువ్వు తొడుకోలేకపోయినావు పెన్షన్ ఈ నెల. నువ్వు ఈ నెల కనుక 5వ తేదీ 1వ తేదీ వాళ్ళు ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకోకపోతే వచ్చిన పెన్షన్ తీసుకోలేవు, అది వదులుకోవాలా. మనం వచ్చినాక అట్లా కాదు. ఇప్పుడు మీకు 3,000 వస్తాం కదా, మన గవర్నమెంట్ రంగా 4,000 వస్తుంది. వచ్చేది కాకుండా ఇప్పుడు ఈ నెల మిస్ అయినా కూడా వచ్చే నెల పెన్షన్ కూడా కలిపి తీసుకునేయచ్చు. దాంట్లో ఏం బాధ లేదు. ఓకేనా? ఒక నెల అటు ఇటు అయినా ఏం పర్వాలే. నేను చెప్పేది ఏంటంటే పెన్షన్ లీకపోవడానికి కారణం వీళ్ళ డబ్బులు లేవు. మనం గొడవ పెడతాం పెద్దనా, వస్తాయి డబ్బులు, ఇవ్వాల్సింది వాళ్ళు చచ్చినట్టు మనం బెండ్ తీసి డబ్బులు ఇప్పిస్తాము. ఓకేనా? కానీ తెలుగుదేశం వాళ్ళ డబ్బులు అనేది అబద్ధము. ఆయన దగ్గర డబ్బులు లేకలేదు, మనం ముక్కు పిండి వసూలు చేపిస్తాం. ఓకే? ఆయన దగ్గర ఆరోగ్యం ఎట్టుంది? ఖాతాలు వేసుకుంటాడు. 3వ తేదీ పెన్షన్ వేసినాడు. పైన ఎవరి పేపరా? సాక్షి పేపర్. ఎవరిది సాక్షి పేపర్ కదా? వాళ్ళ పేపర్లోనే 3వ తేదీ నుంచి పింఛన్లు వేసినారు. నిన్న మొన్న తెలుగుదేశం వాళ్ళు రాలేదని చెప్పినారు. నేను అడగతా, వాలంటీర్ లేదు ఆడ మన కాలనీ ఇక్కడ సచివాలయం ఉంది కదా, సచివాలయంలో మనుషులు ఉన్నారు కదా, వాళ్ళు ఇచ్చి పంపించేదే. నీ షాప్ లో సరుకులు ఉన్నాయి, నేను అడిగినాను, నువ్వు లేవు, నీ మనవాడి దగ్గర పంపిస్తావు. సరుకే లేకపోతే ఏం చేస్తావా? అది వీడి దగ్గర దుడ్లే లేవు, దుడ్లు లేక ఈ లేదు. తెలుగుదేశం వాళ్ళ మీద దొంగ ఇచ్చేస్తాడు. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకో. మనం వస్తే 4,000 పెన్షన్ వేస్తావు కదా ఓటో, నమ్మకమేనా? ఆరోగ్యం జాగ్రత్త, సరేనా? టైంకి తిను. వస్తున్నా. వైసీపీ పేపరే కదా మా 29 పోయిన నెల 28 వచ్చాడు పెద్దనా. పోయిన నెల 28వ తేదీ 3వ తేదీ నుంచి పింఛన్లను వాళ్ళే వేసినారు. పోయిన నెల ఈరోజు ఏం తేదీ ఏప్రిల్ 2వ తేదీ కదా. మార్చి 28 అంటే 5 రోజుల ముందే పెన్షన్ 3వ తేదీ ఇస్తామని వాళ్ళే వేసినారు. వాళ్ళే చెప్పిందా. ఇప్పుడు ఈ 2 రోజులు ఏమే తెలుగుదేశం వాళ్ళు రాలేదు అంటారు. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే డబ్బులు నీ కాడ ఉంటే నువ్వు ఇచ్చుండవా పెన్షన్? అంతే కదా. నీ దగ్గర దుడ్డునుంటే నువ్వు పెన్షన్ ఇచ్చుంటావా? నీ దగ్గర లేకనే కదా ఈ నాటకాలంతా. అవునా? అది తెలుసుకోమ్మా నువ్వు. అది తెలుసుకుంటే ఈ బాధ ఉండదు. ఓకేనా? నువ్వు పెన్షన్ నీకు మేము వచ్చినాక 4,000 రూపాయలు వస్తుంది. ఈ గవర్నమెంట్ ఎట్లా తెలిసినమ్మా? నువ్వు మీ ఊరికి పోయినావు, పెద్ద వల్ల కాలే, నువ్వు తొడుకోలేకపోయినావు పెన్షన్ ఈ నెల. నువ్వు ఈ నెల కనుక 5వ తేదీ 1వ తేదీ వాళ్ళు ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకోకపోతే వచ్చిన పెన్షన్ తీసుకోలేవు, అది వదులుకోవాలా. మనం వచ్చినాక అట్లా కాదు. ఇప్పుడు మీకు 3,000 వస్తాం కదా, మన గవర్నమెంట్ రంగా 4,000 వస్తుంది. వచ్చేది కాకుండా ఇప్పుడు ఈ నెల మిస్ అయినా కూడా వచ్చే నెల పెన్షన్ కూడా కలిపి తీసుకునేయచ్చు. దాంట్లో ఏం బాధ లేదు. ఓకేనా? ఒక నెల అటు ఇటు అయినా ఏం పర్వాలే. నేను చెప్పేది ఏంటంటే పెన్షన్ లీకపోవడానికి కారణం వీళ్ళ డబ్బులు లేవు. మనం గొడవ పెడతాం పెద్దనా, వస్తాయి డబ్బులు, ఇవ్వాల్సింది వాళ్ళు చచ్చినట్టు మనం బెండ్ తీసి డబ్బులు ఇప్పిస్తాము. ఓకేనా? కానీ తెలుగుదేశం వాళ్ళ డబ్బులు అనేది అబద్ధము. ఆయన దగ్గర డబ్బులు లేకలేదు, మనం ముక్కు పిండి వసూలు చేపిస్తాం. ఓకే? ఆయన దగ్గర ఆరోగ్యం ఎట్టుంది? ఖాతాలు వేసుకుంటాడు. 3వ తేదీ పెన్షన్ వేసినాడు. పైన ఎవరి పేపరా? సాక్షి పేపర్. ఎవరిది సాక్షి పేపర్ కదా? వాళ్ళ పేపర్లోనే 3వ తేదీ నుంచి పింఛన్లు వేసినారు. నిన్న మొన్న తెలుగుదేశం వాళ్ళు రాలేదని చెప్పినారు. నేను అడగతా, వాలంటీర్ లేదు ఆడ మన కాలనీ ఇక్కడ సచివాలయం ఉంది కదా, సచివాలయంలో మనుషులు ఉన్నారు కదా, వాళ్ళు ఇచ్చి పంపించేదే. నీ షాప్ లో సరుకులు ఉన్నాయి, నేను అడిగినాను, నువ్వు లేవు, నీ మనవాడి దగ్గర పంపిస్తావు. సరుకే లేకపోతే ఏం చేస్తావా? అది వీడి దగ్గర దుడ్లే లేవు, దుడ్లు లేక ఈ లేదు. తెలుగుదేశం వాళ్ళ మీద దొంగ ఇచ్చేస్తాడు. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకో. మనం వస్తే 4,000 పెన్షన్ వేస్తావు కదా ఓటో, నమ్మకమేనా? ఆరోగ్యం జాగ్రత్త, సరేనా? టైంకి తిను. వస్తున్నా.